ఎమ్మెల్సీ కవిత అరెస్టును తీవ్రంగా ఖండిస్తోంది బీఆర్ఎస్. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పటిదాకా విజ్ఞప్తి చేశారు. ప్రెస్ మీట్లో మాట్లాడారు. పూర్తిగా ఇది అప్రజాస్వామిక అరెస్ట్ అని, అక్రమ అరెస్ట్ అంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాబోతున్నటువంటి ఈ నేపథ్యంలో ఒక్కరోజు ముందే కావాలని రాజకీయ కుట్రలో భాగంగానే ఈ అరెస్టు జరిగింది అంటూ కూడా చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దుదిమెట్ల బాలరాజు గారు మనకు జాయిన్ అయ్యారు. బాలరాజు గారు, ఒక అక్రమ అరెస్ట్ అనేది అందరూ చెప్తున్నారు, ఇందాక లీగల్ టీం కూడా అది చెప్తున్నారు. దానికి కావాల్సినటువంటి ప్రొసీజర్ ఫాలో కాలేదు. మొదటి నుంచి ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా కూడా ఎన్ని పరిణామాలు జరిగినాయి, చివరికి అరెస్ట్ దాకా తీసుకొచ్చారనేది. ఎందుకు ఇవాళ అక్రమ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం దేనికి వచ్చింది? 100% ఇది రాజకీయ ప్రేరేపిత అరెస్ట్గానే భావించవచ్చు. ఎందుకంటుందంటే ఇవాళ మోదీ గారు మల్కాజ్గిరి రోడ్ షోకి రావడం, అదేవిధంగా కవిత గారి ఇంటికి ఈడీ రావడం, అంటే సేమ్ టైం యథావిధిగా జరిగిపోయింది. అంటే 5 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో మోడీ గారి యొక్క ఫ్లైట్ దిగడము, అదేవిధంగా వెంటనే ఈడీ ఆఫీసు కవిత గారి ఇంటికి వాలడం, అంటే సేమ్ యథావిధిగా 5 గంటలకే జరిగిపోయింది. అంటే ఒకవైపు మోదీ రావడము, ఒకవైపు ఈడీ రావడం అనేది యథావిధిగా సరిపోయింది రెండో పూట. అదేవిధంగా సార్ ఇలా ఈడీ నిబంధనల ప్రకారం వాళ్ళ అడ్వకేట్ కాబట్టి వారు కూడా చెప్తారు, ఈడీ నిబంధనల ప్రకారము రాత్రిపూట మహిళను అరెస్ట్ చేయకూడదు, ఏమనుకుంటే మార్నింగ్ పూట చేయాలి, అదే చేయాలి. అదేవిధంగా ముందస్తు సమాచారాన్ని ఇవ్వాలి. దట్టు ట్రాన్సిట్ వారెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ వారెంట్ లేకుండా కూడా అరెస్ట్ చేయరు. ముందస్తు సమాచారం లేదు, వారెంట్ లేదు, అదేవిధంగా నోటీసు ఇవ్వలేదు, అదేవిధంగా రాత్రిపూట నిబంధనల ప్రకారం మహిళను అరెస్ట్ చేయకూడదు. ఇవన్నీ కూడా అప్రజాస్వామిక జరిగినవి. అంటే ఇలా బడేబాయ్ చోటేబాయ్, అంటే బడేబాయిని సంతృప్తి పరచడం కోసం ఇక్కడున్న చోటేబాయ్ రేవంత్ రెడ్డి చేసినటువంటి నాటకం ఇది. 100కు 100% సార్ నేను అంటా ఉన్నా. ఢిల్లీకి 12-13 సార్లు పోయినటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడి దేనికోసం అనుకున్నావు? బడేబాయ్ నువ్వు రా, ఇక్కడికి రా, 100కు 100% నీ రోడ్ షో రోజే దీన్ని డ్రామా తెరదిద్దాం. మీ రోడ్ అంటే నిన్నమన్న కూడా ఉంది, వాస్తవం ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ మోడీ వచ్చిండు, ఇక్కడ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసిన అనేటువంటి ఒక వాతావరణాన్ని తెలంగాణ సమాజానికి, భారతదేశానికి ఇవ్వడం కోసం ఈ ప్రయత్నం చేసిన దానికి ఈ కుట్రలో భాగంగా రెండో అంశం చెప్తా ఉన్నా రాజేష్ గారు. నేను ఏమంటున్నానంటే ఇలా బడేబాయ్ చోటేబాయ్ ఆడుతున్న డ్రామా ఇవ్వాలి. నేను టీ న్యూస్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా. 100 కాళ్ళు అంటే మోదీ ఢిల్లీ నుంచి బయలుదేరినప్పటి నుంచి రేవంత్ రెడ్డి యొక్క సెల్ ఫోన్ పైన విచారణ చేయాలి. రేవంత్ రెడ్డి సెల్ ఫోన్ పైన రేవంత్ రెడ్డి గారు మోదీకి చేసిన కాళ్ళ పైన 100 కాళ్ళు చేశాడు ఇలా మోదీకి. అదేవిధంగా అమిత్ షా కూడా 100 కాళ్ళు చేశాడు. ఎప్పుడు వస్తున్నారు మోదీ, ఎప్పుడు విమానాశ్రయంలో బేగంపేట విమానాశ్రయంలో దిగుతూ ఉన్నారు, ఎప్పుడు స్టేట్ పోలీసు అలర్ట్ చేయాలి సార్. ఇవ్వాలని అంటున్నట్టే సెంట్రల్ సంబంధించిన ఈడీ వచ్చినప్పుడు సెంట్రల్ అధికారులు వస్తారు సార్, కేంద్ర అధికారులు వస్తారు, కేంద్ర సిఆర్పిఎఫ్ బలగాలు వస్తాయి సార్, కేంద్ర సంబంధించినటువంటి బృందం వస్తుంది సార్. కానీ కేంద్ర బృందం లేకుండా స్టేట్ పోలీసు ఏదైతే అతి ఉత్సాహం ఏదైతే ఉందో, అంటే స్టేట్ పోలీసు మొత్తం కూడా ఇవాళ ఈడీ అధికారులకు సహకరించింది. అంటే దాని వెనకాల ఎవరున్నట్టు? చోటాబాయి రేవంత్ రెడ్డి ఉన్నట్టు. అంటే ఇలా బడేబాయి మోదీని చోటాబాయి ఇలా సంతృప్తి పరిచిండు. ఆ క్రమంలో నేను ఇలా టీ న్యూస్ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే 100కు 100% రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి యొక్క సెల్ ఫోన్ నుంచి మోదీ పోయిన కాళ్ళ పైన ఈ రోజు సెల్ ఫోన్ ఎక్కడికి చేశాడు కాళ్ళు, ఎవరితో మాట్లాడు రేవంత్ రెడ్డి, ఎవరితో ఇలా సంభాషణలు చేసినాడు, ఇలా అమిత్ షాకి ఎన్ని కాళ్ళు చేశాడు అంటే నాకున్న సమాచారం ప్రకారం 100 కాళ్ళు చేశాడట. ఎప్పుడు దిగుతున్నాడు మోడీ, ఎన్ని గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నాడు, ఈడీని 8 గంటలకు వస్తుంది, తెలంగాణ స్టేట్ పోలీసుని ఎప్పుడు పంపాలి, ఇవన్నీ కూడా సార్. 5 గంటలకు విమానాశ్రయం దగ్గర ఆ మోడీ దిగింది సార్, బేగంపేట విమానాశ్రయంలో 5 గంటలకు కవితకి ఇంటి ముందు ఈడీ వాలింది సార్. అంటే ఏం సార్, అంటే అనుకోని చేస్తున్నట్టు. కాబట్టి 100% ఇవాళ మీడియా, మీ టీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇలా రాజ్ భవన్ పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. రాజ్ భవన్ లో ఇలా 100కు 100% మోదీని నైట్ 12 గంటలకు రేవంత్ రెడ్డి కలవబోతా ఉన్నాడు. ఎందుకంటే కేసీఆర్ గారిని టచ్ చేసిన చూడు, నిన్ను సంతృప్తి పరిచిన రేవంత్ రెడ్డి గారు 100కు 100% ఇలా మోదీకి చెప్పబోతున్నారు నైట్ 12 గంటలకు పోయి. అదేవిధంగా గవర్నర్ గారు సమక్షంలో జరుగుతుంది ఈ భేటీ అంతా కూడా. ఎందుకంటున్నట్టు ఇలా రాజ్ భవన్ లో బస చేస్తా ఉన్నాడు మోదీ గారిని రేవంత్ రెడ్డి గారు నైట్ 12 గంటలకు కలవబోతా ఉన్నాడు. సార్ మీరు నాకు సహకరిస్తున్నారు, నేను ఏకనాథ్ షిండే నేనే, కాబట్టి మీరు నా గవర్నమెంట్ పడేయకండి, నా గవర్నమెంట్ కు సహకరించండి. మా దాంట్లో అనేక మంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నా గవర్నమెంట్ పడేయాలని చూస్తా ఉన్నారు. మీరు దయచేసి భవిష్యత్తులో సహకరిస్తే, ఇలా సహకరిస్తుండు కాబట్టే ఇలా దేశవ్యాప్తంగా ఏం మాట్లాడుతున్నారండి,
రాహుల్ గాంధీ ఏం చెప్తా ఉన్నాడు, ఇలా అదానికి అంబానికి 13 లక్షల కోట్లు దోచిపెట్టిండు మోడీ అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడతాడు. జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాట్లాడుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి జాతీయ కాంగ్రెస్ నాయకుడే కదా, జాతీయ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రే కదా. ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు, అదానితోటి అంబానీతోటి చట్టాపట్టలు వేసుకొని తిరుగుతా ఉన్నాడు. దావోస్లో ఏం చేశాడండి, చాలు కప్పుకున్నాడు, దావతులు ఇచ్చాడు దావోస్లు. అంటే ఏందన్నట్టు ఇవాళ మోదీ సో అంటే మీరు చెప్తున్నారు ఇవాళ కేంద్రానికి ఇన్ఫర్మేషన్ ఉంది, ఇన్ఫర్మేషన్ కాదు, సో చేసిందే వాళ్ళు అనేది మీరు చెప్తున్నారు. కేంద్రము రాష్ట్రము రెండు కలిసి వాళ్ళ సాయంత్రం 5:30 గంటలకి అరెస్ట్ అనేది జరిగింది. అక్కడ మేము సార్ ఇలా మధ్యాహ్నం నుంచి అక్కడ ఉన్నాము. అదే క్రమంలో చిన్న మీటింగ్ కోసం కవిత గారితో ఉన్నాము సార్. ముందస్తు సమాచారం లేదు సార్. 5 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో దిగగానే వెంటనే అడావుడికి ఇక్కడ ఈడీ వస్తారా సార్? సమాచారం ఉండాలి కదా సార్, నోటీస్ ఇవ్వాలి కదా సార్. ఆమె మహిళా ప్రజాప్రతినిధి, ఎమ్మెల్సీగా ఉన్నది. గతంలో మీరు విచారణ చేస్తా ఉన్నారు సార్. తెలుగు సీరియల్ ఎట్లయితే ఋతురాగాలు, చక్రవాకం సీరియల్ ఎట్లయితే సాగుతా ఉందో సంవత్సరం నుంచి, ఆ విధంగా ఏం తేల్చారు సార్? కొండను దేవారు, ఎలక కూడా పట్టలేదు సార్. ఎలక ఏనుగు తోక కూడా పట్టలేదు వీళ్ళు. ఏ ఆధారంలో అరెస్ట్ చేసినారండి? కావాల్సుకొని కదా అరెస్ట్ చేసాం ఒక ఇంప్రెషన్ ఇచ్చేసారుగా, అరెస్ట్ చేసాం తప్పు చేసింది అనే ఇంప్రెషన్ అది జనానికి పంపించడమేనా ఉద్దేశం? రాజేష్ గారు 100% దీంట్లో 4 ఓట్ల కోసం, 4 సీట్ల కోసం రేవంత్ రెడ్డి, మోదీ అండ్ కో ఆడుతున్నటువంటి డ్రామా ఇది. 100% రేవంత్ రెడ్డి కాల్ లిస్ట్ పైన విచారణ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఎవరితో అమిత్ షాతో ఎన్నిసార్లు మాట్లాడాడు, మోదీతో ఎన్నిసార్లు మాట్లాడాడో రేవంత్ రెడ్డి కాల్ లిస్ట్ పైన టీ న్యూస్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా, నేను విచారణ చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా సార్. ఇలా సార్ లీగల్ గా రండి సార్, రేపు రండి సార్. ఇంకోటి కూడా చెప్తా ఉన్నా రాజేష్ గారు, సోమవారానికి నళిని చిదంబరం సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కేసు సంబంధించి దాన్ని ఎన్క్లోజ్ చేసుకుంటూ కవిత గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సోమవారానికి వాయిదా పడ్డది రాజేష్ గారు. సోమవారానికి వాయిదా పడ్డప్పుడు ఇలా హడావుడిగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది? ఇలా ఎందుకు హడావుడిగా ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, రాజ్ భవన్ లో ఈ ఇద్దరు మిత్రులు మోదీ అండ్ రేవంత్ రెడ్డి, బడే బాయ్ చోటే బాయ్ ఆనందపడడం కోసం చేసినట్టు కుట్ర ఇది. 100% కుట్ర ఉంది. మోదీ కుట్ర, రేవంత్ రెడ్డి కుట్ర. రైట్ లలితారెడ్డి గారు, నాకు న్యాయ వ్యవస్థ పైన సంపూర్ణమైన విశ్వాసం ఉంది. డెఫినెట్గా న్యాయ వ్యవస్థలో దీన్ని ఎదుర్కొంటామని దాకా హరీష్ రావు గారు చెప్పారు. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు చేయాల్సింది అనేది ఏముంది? లీగల్ నెక్స్ట్ స్టెప్, ఇమ్మీడియట్ స్టెప్ ఏముంది దీంట్లో? ఇమ్మీడియట్గా మనం ఏమంటారు హౌస్ మోషన్ మూవ్ చేయొచ్చు. అక్కడ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి న్యాయవాదులకి మనకి సంబంధించిన న్యాయవాదులకు చెప్పి హౌస్ మోషన్ మూవ్ చేయొచ్చు. సో దానివల్ల ఏంటి అంటే, యాక్చువల్గా మీకు ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఇట్ ఈజ్ ఆల్రెడీ పెండింగ్ బిఫోర్ ది కోర్ట్. ట్యూస్డే ఉంది కేసు. సో నళిని చిదంబరం గారు ప్లస్ ఎవరు మన మమతా బెనర్జీ ఫ్యామిలీ మెంబర్ అండ్ కవిత గారిది ముగ్గురుది కలిపే తీసుకుంటున్నారు. సో ట్యూస్డే రోజు ఉంది. సో వీళ్ళు ఇంత ముందస్తుగా ఇట్లా చేశారు కాబట్టి ఇమీడియట్గా మనం హౌస్ మోషన్ మూవ్ చేయొచ్చు దీంట్లో. పాపారావు గారు, అరెస్టులో కొత్త కాదు, జైలు కొత్త కాదు, ఇటువంటి కేసులు కొత్త కాదు అనేది హరీష్ గారు ఇందాక మాట్లాడచ్చు లేరా? రైట్, ఓకే. బాలరాజు గారు, ఎస్, అరెస్టులు కొత్త కాదు, కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు, ఇటువంటి విమర్శలు ఆరోపణలు కొత్త కాదు, అన్నింటిని డెఫినెట్గా ఎదుర్కొంటాం, న్యాయ వ్యవస్థ పైన సంపూర్ణ విశ్వాసం ఉంది అనేది మీ పార్టీ నాయకులు హరీష్ రావు గారు చెప్పారు. నిజంగా ఎటువంటి దీంట్లో మీకు న్యాయపరంగా చాలా క్లీన్గా వస్తాము, క్లీన్గా మేము ఉంటాము, ప్రజల ముందుకు వెళ్తాము అన్న విశ్వాసం అనేది ఎంతవరకు మీకు కనిపిస్తుంది? రాజేష్ గారు, టీ న్యూస్ ద్వారా మనం ఒకటే సమాజానికి విజ్ఞప్తి చేసేది, సంవత్సరం నుంచి దీన్ని కొనసాగిస్తూ ఉంది సార్. సంవత్సరంలో వీళ్ళు ఏం తేల్చిరు సార్? కవిత గారు ఎక్కడున్న ఆధారాలు చూపించారు సార్? ఒకసారి ఏమో సెల్ ఫోన్లు పాల్గొట్టిన అంటారు, ఒకసారి సిమ్ములు మారుతుందని చెప్తారు. ఏం ఆధారం చూపెట్టినారు? ఒకసారి అప్రూవల్గా మారిందని అంటారు, సుఖేష్ చంద్రశేఖర్ తోటి లీకులు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఎక్కడికి సార్ అంటే, ఒక్క ఆధారం లేకుండా అరెస్ట్ చేసిన కేసు ఈ భారతదేశంలో ఒకటి ఉందో నాకు తెలిసి. అంటే ఎటువంటి ఆధారం లేకుండా సార్. ఆధారాలు ఏం సార్? ఇలా మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే సార్ నై మోడీ అంటే జై ఈడీ, జై మోడీ అంటే నై ఈడీ సార్. దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం సార్. ఇలా ఈడీ ఐటీ దాడులకు సంబంధించి, సిబిఐ కేసులకు సంబంధించి 5,000 పైచీలకు అయినాయి సార్. ఎన్ని ఉన్నాయి సార్? అసలు ఆధారాలతో చేశారు సార్. 25 కూడా తేలలేదు సార్, కేసులు పోయినాయి అన్ని కూడా. కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా మోదీ ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తూ ఉంది, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం నడుస్తూ ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యానికి ఇది తీరని మచ్చ, ఇది ప్రజాస్వామ్యానికి ఇది ఇవాళ గొడ్డలి పెట్టి అంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఇది చేసినటువంటి అరెస్ట్ ఏదైతే ఉందో అన్యాయం అని చెప్పేసి ఇలా ఖండిస్తా ఉన్నా సార్. 100% మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ 5 గంటలకే బేగంపేట విమానాశ్రయంలో మోడీ విమానం వాడడం, కవితకి ఇంటి ముందు ఈడీ వాడడం అనేది ఇవాళ ఇద్దరు కలిసి కూడబట్టుకొని చోటాబాయ్ బడేబాయ్ చేసిన కుట్ర సార్. రెండో అంశం ఇవాళంటే సార్, ప్రజాస్వామ్యంలో సార్ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు లేరా సార్?
భారతీయ జనతా పార్టీ నాయకులు లేరా సార్? కర్ణాటకలో సార్ ఇలా సంవత్సరం కంటే ముందు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు సార్ 2500 కోట్లతోటి ఒక మంత్రి చెప్పినాడు 2500 కోట్లు ఇస్తే ముఖ్యమంత్రి అవుతామని చెప్పేసి, 500 కోట్లు ఇస్తే మంత్రి అవుతామని చెప్పేసి అనేక ఈడీ కేసులు ఉన్నాయి సార్ వాళ్ళ మీద. ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఏ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అరెస్టులు గారు సార్? మరి ఎందుకు గారు సార్? ఇవాళ అఖిలేష్ యాదవ్ పైన, తేజస్వి యాదవ్ పైన, లాలూ ప్రసాద్ యాదవ్ పైన, హేమంత్ సోరెన్ పైన, ఇవాళ స్టాలిన్ పైన, కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కూతురు కవిత పైన, అంటే ఇలా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఈ యొక్క మోదీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే, భారతీయ జనతా పార్టీకి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీదకి ఈడీ ఉసుగొల్పుతూ ఐటీ దాడులు చేస్తూ ఇలా ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ కిల్ చేస్తా ఉంది. రాజేష్ గారు 100కు 100% రేవంత్ రెడ్డి అండ్ కో మరియు మోడీ అండ్ కో ఇలా మల్కాజ్గిరిలో రోడ్ షో ఏదైతే జరుగుతా ఉందో ఈ రోడ్ షో యొక్క హైలైట్ కావడం కోసం చూసినా మోడీ వచ్చిండు, నీ అరెస్ట్ చేసినా నాకు రేవంత్ రెడ్డి కూడా సహకరిస్తుందని చెప్పడం కోసమే 100కు 100% ఈ రాత్రి రాజ్ భవన్ పైన మీడియా నిఘా పెట్టాలి. అదేవిధంగా రేవంత్ రెడ్డి యొక్క ఫోన్ కాల్ లిస్ట్ పైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తారు. బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి ఆడినటువంటి రాజకీయ కుట్రలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అంటూ బీఆర్ఎస్ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇద్దరూ కలిసి తమ రాజకీయ ఆత్మవిశ్వాసాన్ని, కార్యకర్తల శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాత్రమే వ్యవహరించారని, ముమ్మాటికి ఇది మోడీ దాడిగానే, మోడీ ప్లస్ కాంగ్రెస్ అటు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిపి ఆడినటువంటి రాజకీయ డ్రామాగా బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఆందోళనలు కొనసాగించబోతుంది బీఆర్ఎస్.